పవిత్రమైన పెళ్లిని అవమానించావు. ఏమీ లేకున్నా ఈ తాళిని నువ్వే మెళ్ళో వేసుకుని పక్కన ప్రశాంత్ని పెట్టుకుని నాకు పెళ్ళయిందని వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోలని చేయాలని చూసావు కదా. అత్తయ్యని రెచ్చగొడుతూ నా జీవితంలో చిచ్చు పెడుతూ ప్రశాంత్ని ఇంటికి తీసుకొచ్చి నన్ను మానసికంగా దెబ్బతీయాలనుకున్న నిన్ను చెడుగుడు ఆడకపోతే నేను ప్లేయర్ ఎలా అవుతానే? అంటే మా గురించి ఎప్పుడో తెలుసు. నీకు ఆ విషయం ఇంకా తెలీదు. నీ ప్రతి కదలిక మీద నిఘా పెట్టాను. అడ్డంగా దొరికిపోయావు. అచ్చా, మొత్తం తెలుసుకున్నావు అన్నమాట. నా భవిష్యత్తును నా అనుమతి లేకుండా నాశనం చేశావు. నిన్ను వదిలిపెట్టను. ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాను. ఓహో, ఎలా వెంటాడతావు? నీడలానా? నువ్వు వెంటాడాలనుకుంటే నా వెనక పడుండాలి. దయ్యంలో వెంటాడాలనుకుంటే నువ్వు చచ్చుండాలి. నువ్వెన్ని రకాలుగా నన్ను వెంటాడాలనుకుంటున్నావో అన్ని రకాలుగా నేను నిన్ను దెబ్బ తీస్తూనే ఉంటాను. ప్రతి దాంట్లోనూ నిన్ను ఓటమి వెక్కిరిస్తూనే ఉంటుంది. నా మీద ఒక్క ఆట ఆడి గెలిచి నాకు తెలియకుండా నా బతుకుని గెలికావు. చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను నీకు. ఒక్క నిమిషం, నేనే నీకు చూపిస్తాను. ఇలా చూడు, నీ బతుకు కుక్కలు చించిన విస్తరి అనే సామెతను వాడను, కానీ నీ పిచ్చి ఆలోచనని ఇలానే ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను. ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎదురు దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. సినయ్య, మొదటి చీటీ నేను కడతాను. అరే నాన్న, డబ్బులు తీసుకున్న తర్వాత రసీదు రాసేవాళ్ళు నాన్న. అత్తయ్యే కదా నాన్న. వ్యాపారంలో బంధుప్రీతి ఉండకూడదు. రసీదివ్వు. అలాగే మావయ్య. అత్తయ్య. శుభం, మీకంతా మంచి జరగాలి. చూస్తారే, చిట్టీలు కట్టడానికేగా వచ్చారు. డబ్బులు ఇవ్వండి. రండి రండి రండి, అందరూ లైన్ లో రండి, లైన్ లో రండి, లైన్ లో రండి. ఆ డబ్బులన్నింటినీ అంతాసిగా చూస్తున్నావు. అది మొత్తం మనకు కాదు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అవునా? నేను చెప్పింది మీరు వినాల్సిందే. ముందు మీరు గుంజలు తీయండి. నాకు చెప్పకుండా పని చేసినందుకు మీరు గుంజలు తీయాల్సిందే. తీయండి సార్. ఇప్పుడు తీస్తారా లేదా? సరే, పట్టుకో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది,
సార్ మీరు గుంజీలు తీస్తుంటే నా కాళ్ళు నొప్పొస్తున్నాయి. హే, రామా. ఇంకొకసారి నన్ను అడగకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోరుగా. మ్మ్హ. తీసుకోండి. వెంటనే వెళ్ళి ఈ డబ్బులు వెనక్కిచ్చి మన బండి తీసుకొచ్చేసేయండి. మరి నీ ఫీజు? సార్ దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మా దగ్గర మంచి టాలెంట్ ఉంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి స్పాన్సర్స్ చాలా మంది ఉంటారుగా. మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు దొరుకుతారు సార్. మీలాంటి గురువు నాలాంటి ప్లేయర్ మన టాలెంట్ చూసి ఇంప్రెస్ అవుతారని నా నమ్మకం సార్. స్పాన్సర్ సపోర్ట్తో మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు మనకు లక్షలు ఇస్తారుగా. అప్పుడు నేషనల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటకు కూడా ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు కదా సార్. నాకొచ్చిన సర్టిఫికెట్స్ మెడల్స్ అన్ని తీసుకువెళ్ళి చూపించి వాళ్ళతో మాట్లాడదాం. నన్ను నమ్మండి, ఏది వర్కౌట్ అవుతుంది. సూపర్ సూపర్ రామా, చాలా బాగా చెప్పావు. అసలు నాకు ఈ ఆలోచనే రాలేదు. కదా అందుకే భార్య చెప్పింది వినాలి అంటారు.